హలో ఫ్రెండ్స్, సెకండ్ ఎపిసోడ్ రాత్రి టెలికాస్ట్ అయింది. చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇంకా అర్థమవుతుంది, చూడని వాడు చూస్తే ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లో ఒక 8 మందిని చూపించారు. వాళ్ళల్లో మరి కొంతమందికి గ్రీన్ ఇచ్చి డైరెక్ట్గా 15 మందిలో పంపారు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారో గ్రీన్ వాళ్ళకే తెలియాలి. మీకైనా అర్థమైతే కామెంట్ చెప్పండి. నిన్న కూడా వీడియో పెట్టాం. కొంతమంది డైరెక్ట్గా రిజెక్ట్ చేశారు. అవి ఎందుకు చేశారో అనేది వాళ్ళకే అర్థం అవ్వాలి. నెక్స్ట్ రాత్రి వచ్చేటప్పటికి 11 మందిని రివీల్ చేశారు. మధ్యలో కొంతమందిని చెత్త అన్నట్టు అనుకున్నారో, మరి ఎందుకు వీళ్ళు వేస్ట్ అనుకున్నారో, కొంతమందిని డీప్ ఎడిటింగ్లో లేపేశారు. డీప్గా ఫేస్లు చూపించి ఎడిటింగ్లో తీసేశారు. అసలు బిగ్ బాస్కి నిన్న రాత్రి ఎపిసోడ్లో నాకు 2 విషయాలు అర్థం కాలేదు. మీకు ఏమైనా అయితే కామెంట్ చేయండి. నవదీప్ గారు ఒక మాట అన్నాడు, నీకు ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంది, లేని వాళ్ళకి బీబీ ప్లాట్ఫామ్ అవసరం అని శ్రీతేజ సింగర్ని రిజెక్ట్ చేశారు. శ్రీతేజ ఆల్రెడీ BB9 టీం వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయిన వ్యక్తి ఇంతకుముందు. అది ఎందుకు అతను రాలేదనేది అతనికే తెలియాలి. అటువంటి క్యాండిడేట్ కామన్ మ్యాన్లో రావడమే తప్పు. తన ఇమేజ్ని తగ్గించుకున్నట్టు అయ్యింది. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు ఏదో ఒక సింగర్ ప్లాట్ఫామ్ ఉంది కదా, మరి అది బెటర్, నీకు అది సరిపోతుంది, లేని వాళ్ళకి ఇది అని అనటం కరెక్ట్ కాదు. ఏమో ఇంకా తనేం పూర్తి చేసుకోవడానికి వచ్చాడు కదా. మరి అలాగని ప్లాట్ఫామ్ ఏమీ లేకుండా పక్కా కామన్ మ్యాన్కే గ్రీన్ ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు కదా. మరి ఇవ్వనప్పుడు ఆ మాట ఎందుకన్నారు? మరి మర్యాద మనీష్ ఆయన సాఫ్ట్వేర్ ఆయన ప్రొఫైల్ చాలా పొడుగ్గా చెప్పాడు. మరి అంత ప్రొఫైల్ ఉండే వ్యక్తికి మరి అతన్ని ఎందుకు ప్లాట్ఫామ్ తీసుకుంటున్నారు ఇక్కడికి? మైండ్ గేమ్ ఆడతాడనే అది కరెక్ట్ కదా అనిపించింది నాకు. నెక్స్ట్ అభిజిత్ కూడా ఒక మాట అన్నాడు, మరోసారి చూస్తామనడం, హోల్డ్లో పెట్టడం. కొంచెం వీళ్ళు ఎందుకో కంటెస్టెంట్స్ని ఎందుకో బిగ్ బాస్ హౌస్కి అసలు ఏం కావాలి? టీఆర్పీ రేటింగ్స్ కావాలి, కంటెంట్ కావాలి, స్పాట్లో ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా కావాలి. తర్వాత గేమ్లో ఆక్రోషంగా ముందుకెళ్ళేటట్టు ఉండాలి. గేమ్ లేదని కొట్లాట్లు వస్తే దున్నుకొని వెళ్ళిపోవాలి. మైండ్ గేమ్ ఆడి క్యాలిక్యులేటెడ్గా ఉండాల్సిన పర్సన్స్ని తీసుకోవాలి బిగ్ బాస్కి. మెయిన్ టీఆర్పీ. ఇప్పుడు రాత్రి వచ్చిన ఒక ఇరిటేషన్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా మరి వాళ్ళలో ఏముందని కొంతమందికి డైరెక్ట్ గ్రీన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు బీబీ టీంకి ఉపయోగపడతారా? మరి వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటో బిగ్ బాస్ టీం వాళ్ళు జడ్జెస్కి. మా జడ్జెస్ కూడా పాపం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆ వచ్చి ఇరిటేషన్ చేయడం మామూలు ఇరిటేషన్ చేస్తున్నారు వాళ్ళని. మరి పరీక్ష కామన్ మ్యాన్లకు అన్నట్లేదు, ఆ జడ్జెస్కి అన్నట్టుంది పాపం. వాళ్ళని ఇరిటేషన్ మామూలుగా చేయట్లేదు. ఆ ఇరిటేషన్లో కొంతమందికి 2 గ్రీన్ ఇస్తే ఒకళ్ళు రెడ్ ఇస్తున్నారు, ఒకళ్ళు రెడ్ ఇస్తే 2 గ్రీన్ ఇస్తున్నారు. అట్లా ఎందుకు హోల్డ్లో పెడుతున్నారంటే నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ వీళ్ళు కొంచెం టాలెంట్ బాగానే ఉన్నారు, ఒకవేళ మైకులు వెంటనే బీబీ టీం వాళ్ళు ఏమన్నా ప్రేక్షకులు ఆత్రంగా చూడాలి, ఏమవుద్ది అన్నట్టు చూడాలి అంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చూడాలి, అందుకని కొంచెం అట్లా హోల్డ్లో పెట్టినట్టు ఉంచండి అని ఒక రెడ్ ఇప్పిస్తున్నారా కదా. 2 గ్రీన్ వచ్చినప్పుడు ఇంకో గ్రీన్ రావడానికి పెద్ద ఆశ్చర్యం కాదు. దానికి ఒకసారేమో నవదీప్ ఒక రెడ్ ఇస్తాడు, ఒకసారేమో బిందు మాధవి ఒక రెడ్ ఇస్తుంది, ఒకసారి అభిజిత్ ఒక రెడ్ ఇస్తాడు. అంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కొంచెం హోల్డ్లో పెడితే ఇంకా అయిపోతుంది అగ్ని పరీక్ష షోకి, ఇంకా జనం ఇంకా ఆలోచన చేస్తారు అని ఏమైనా చేస్తున్నారా? అసలు అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ పెట్టడమే ఏదో హైప్ తీసుకురావడానికి, బీబీ టీం ఏదో ప్రయత్నాలు చేయడానికి, BB9 ఏదో హిట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ఇవి కూడా చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇట్లా ఏం చేసినా గ్రీన్ ఇస్తున్నారు, ఏదో ఒకటి చేసినా ఇవ్వట్లేదు. రాత్రి రావడంతో పవన్ వచ్చాడు. పవన్ ఏం రాగానే తన స్కిల్స్ చూపించాడు, జంపులు చేశాడు, కాళ్ళ పొడగ్గా గీరాడు, అంతా కూడా జిమ్నాస్టిక్స్ చేశాడు. జిమ్నాస్టిక్స్ ఏం ఉపయోగపడుతుంది బీబీ షోకి? అంతా కూడా డీ షో చూసినట్టుంది. ఆ డీ షోలో డ్యాన్స్ ఏంట్రా బాబు అంటే ఈ జిమ్నాస్టిక్లు చేస్తుంటారు, పైకి ఆలాడటం, కింద ఆలాడటం, పల్టీలు కొడతాం చేస్తుంటారు. అది గుర్తొచ్చింది ఆ పిల్లడు చేస్తుంటారు అన్నీ. ఇతను పక్క కామన్ మ్యానే. అయితే ఇతన్ని ఏ విధంగా గ్రీన్ ఇచ్చారు 3 అంటే తన స్కిల్స్ ఎన్నున్నాయి అని చెప్పాడు. అంటే కొంత ఉపయోగపడతాడని ఇచ్చినట్టున్నారు. తర్వాత అతను ఒక మాట చెప్పాడు,
నవదీప్ ఏం అడిగాడు, ఫ్రెండ్స్ మోసం చేస్తే ఏం చేద్దాం అంటావంటే ఆ ఫ్రెండ్ని మళ్ళీ లైఫ్లో నేను రానేమని అతను నమ్మను అన్నాడు. కరెక్ట్, మంచి మాట చెప్పాడు. అవును కదా, మరి ఫ్రెండ్ మోసం చేసినప్పుడు మళ్ళీ అతన్ని నమ్మి ఫ్రెండ్షిప్ చేయడం కరెక్ట్ కాదు, మంచిగా అని చెప్పాడు. అతను చూస్తే నాకు ఎందుకో మరి ఆ డీ షోనే గుర్తొచ్చింది. అది లాంగ్ జంపులు అవన్నీ కూడా జిమ్నాస్టిక్ పర్సన్ కాబట్టి అలాగ ఉంటుంది. అయితే పవన్ పక్కా కామన్ మ్యాన్, అతనికి డైరెక్ట్ 15 మందిలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజ ఈమె ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదబ్బా. ఎక్కడన్నా కామన్ మ్యాన్ రాగానే జడ్జెస్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు వచ్చిన బిగ్ బాస్కి, ఎందుకు వెళ్తానంటున్నావు, నిన్ను ఎందుకు తీసుకోవాలి అని వాళ్ళని అడగనీయకుండా తనే మాట్లాడేస్తుంది, తనే యాంకరింగ్ చేసేస్తుంది, తనే మనం భయపెట్టేస్తుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆ ఇరిటేషన్ వాయిస్కి ఆ టైంలో చూసేటప్పుడు నిద్ర వచ్చేవాళ్ళకి కూడా ఆ వాయిస్కి నిద్ర పరిగెత్తుంటుంది, దెబ్బకి ఎడకోపోయి ఉంటుంది. ఏంటబ్బా వాయిస్, ఏందబ్బా చాలా పెద్ద ఇరిటేషన్గా ఉంది కదా, మామూలు ఇరిటేషన్ కదా వాయిస్. ఆ వాయిస్ తోటి ఎందుకు తీసుకోవాలంటే ఎందుకు తీసుకోకూడదు అంటది. వాళ్ళు చేయాల్సిన పని అంతా ఈమె చేసేస్తుంది మొత్తం. అది కరెక్ట్. శ్రీముఖి నీ గొంతింటి వాళ్ళు టీవీ ఆపేస్తారంటే, అవునా అట్లా అనుకుంటే నువ్వు ఉన్నప్పుడు నువ్వు అరిసావు కదా, అప్పుడు అరిసింది శ్రీముఖి, మామూలుగా అరవలేదు, గొంతు పెద్ద కాబట్టి అరువులు మామూలుగా అరవలా. అప్పుడు బంద్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారన్నది. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు తన టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోవాలి. తను బిగ్ బాస్కి ఏం భయపడుతుంటే నేను టీఆర్పీలు తెస్తాను, నేను ఫన్నీ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, నేను ఆటలాడతాను, వాళ్ళందరినీ ఇది చేస్తాను, ఇలాంటి క్యారెక్టరు బీబీలోకి వెళ్ళినా కానీ ఈ ఇరిటేషన్ వాయిస్ తోటి అందరూ ఎలిమినేట్ చేస్తారు, ఖచ్చితంగా పంపిస్తారు బయటికి. అందుకని ఈమెను కూడా ఒళ్ళో పెట్టారు. అభిజిత్తును అయితే స్కిప్పింగ్ ఆడించారు. స్కిప్పింగ్ ఆడుతుంటే కొన్ని ప్రశ్నలు వేశారు, రొప్పుతారు వస్తా చెప్పింది. ఇక్కడ రెడ్ ఇచ్చారు. అభిజిత్ అయితే అసలు ముందు ఇంద్రాబాబు బాధ అన్నట్టు పెట్టాడు ఫేస్, ఇరిటేషన్గా. దాంట్లో భాగంగా నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, ఇంకోసారి చూస్తానని. బిందు మాధవి వీళ్ళు అయితే గ్రీన్ ఇచ్చారు. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తా ఉన్నాడు, ఒక్క గ్రీనే వచ్చింది, అది కూడా నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు ఇచ్చాడు. కానీ ఇరిటేషన్ క్యారెక్టర్ అసలు, అటువంటి క్యారెక్టర్ అసలు పనికిరాదు. నెక్స్ట్ తేజ వచ్చాడు, తన సినిమా ప్రమోషన్కి వచ్చాడు, ఎదుటి ప్రమోషన్ చేసి వెళ్ళిపోయాడు. ఊర్మిళ చౌహాన్ ఏ టైప్ అంటే హాయ్ హలో అనే టైప్. ఎందుకంటే ఆమె ఒక తెలంగాణ మిస్ మోడల్ అంటామా, మిస్ తెలంగాణ అంట. నెక్స్ట్ హెచ్ఆర్గా పనిచేస్తుందంట. ఆ హెచ్ఆర్గా ఏముంటుంది, వాళ్ళు కొలీగ్స్ వస్తారు, హాయ్ మేడం అంటారు, హలో అంటుంది, ఆ టైప్ క్యాండిడేట్. మరి అంత ప్లాట్ఫామ్ ఉన్న పర్సను కామన్ మ్యాన్ లెక్కలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు? తీసుకోవాల్సిన కామన్ మ్యాన్లు కదా, ఉండవలసిన అందరూ ఏదో కొద్ది గొప్ప దేంట్లో దాంట్లో ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళే, కొద్ది గొప్ప స్టేజ్ అయితే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పక్క కామన్ మ్యాన్లు అయితే ఒక 3-4 ఉన్నారు అంతే. మరి ఆ కామన్ మ్యాన్లో తీసుకున్నారా అంటే, ఇప్పుడు మనం చూసినట్లు పక్క కామన్ మ్యాన్లు ఎవరు తీసుకున్నారు, పవన్ ఒక్కనే తీసుకుంది, మిగతా వాళ్ళందరూ పంపించేసారు. మరి ఊర్మిళ చౌహాన్కి ఇంత టాలెంట్ ఎంత ఉండి కూడా, నేను పాపం అయితే అంత టాలెంట్ ఉండి కూడా ఒక ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె విధానం అంతేలే, ఎందుకంటే హెచ్ఆర్ కాబట్టి ఆ టైప్లో ఉంటారు కాబట్టి హాయ్ అనే టైం అన్నమాట. అయినా కానీ పిడకలు కొట్టమని కొట్టింది, పేడ రాసుకోమంటే ఫేస్లో బిందు మాధవి కోరిక ప్రకారం ఫేస్ పూసుకుంది. కానీ నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ నమ్మలేదు, ఏమంటే నీ దగ్గర నాకు రియాలిటీ కనిపించట్లేదు అన్నాడు అమ్మాయిని. రియాలిటీ కనిపించట్లేదు అని రెడ్ ఇచ్చేసాడు. బిందు మాధవ్ రెడ్ ఇచ్చేసింది, నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు, ఇంకోసారి చూస్తానని. ఆమెకు అవసరం లేదు ఇది, ఎందుకంటే అంత రేంజ్లో ఉన్న మనిషి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద చూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు. ఇచ్చారని తనే చెప్తుంది కాబట్టి అమ్మాయికి అవసరం లేదో నా ఒపీనియన్. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ శాస్త్రి గారు వచ్చారు, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏదో ఒకటి, ఏదో స్కిట్టో లేకపోతే వేరే ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుని వస్తే బాగుండేది. తను తీసుకున్న థీమే కరెక్ట్ లేదేమో అనిపిస్తుంది, అది ఎవరికి అర్థం కాదు కూడా. అది చెప్తుంటే కూడా అభిజిత్కి అవునా అబ్బా అన్నట్టు ఫేస్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకి కొంత అర్థం కావట్లేదు. పైగా అక్కడ స్టేజ్ మీద పాడిన పాట కానీ అది అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొంచెం థీమ్ కానీ అది ఏదైనా ఎంచుకునే విధానం కరెక్ట్ వేలో ఉంటే బాగుంటుంది. అందుకే ఆయనకి డైరెక్ట్గా 3 రెడ్లు ఇచ్చేసారు, నువ్వేందో మాకు అర్థం కావట్లేదని పంపించేసారు. ఈయన పక్కా కామన్ మ్యాన్. నెక్స్ట్ నర్సయ్య గారు వచ్చారు, పెద్ద ఆయన లోపలికి వెళ్ళలేడు, ఆడలేడు. ఇప్పుడు ఆయన పాట పెట్టాను, నేను రైతుకి ఉపయోగపడతాను నేను, ఎందుకంటే నేను పాట పాడితే
అంతకుముందు ఒక రైతు కూడా చనిపోయేవాడు ఈ పార్టీని ఆగిపోయాడంట, రైతులను కాపాడుతూ వస్తున్నాడు. ఇదే డైలాగ్ ఇంతకుముందు ఒక అతను కొట్టాడు, గుర్తుందా? ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రైతు బిడ్డ అని విన్నర్ అయ్యాడు. తర్వాత రైతులకు చేసింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడే చక్కగా బోనసర్ల మధ్యలో వెళ్తున్నాడు. పాట బిడ్డ అని వచ్చాడు, నేను పాట పాడతాను, పాట బిడ్డ అని వచ్చాడు. ఆయన 3 వారాలు ఏమో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చినా ఎవరు చేసేది ఏమీ లేదు అక్కడ. వాళ్ళ ఆటను చూడాలి అంతవరకే. మనం పాట బిడ్డని రైతు బిడ్డని అంటే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారనేది నమ్మకం పోయింది ఒక పర్సన్ బట్టి. కాబట్టి ఆ ఆట ఎలా ఆడాడు అది చూద్దాం మనం, ప్రేక్షకులు ఎవరైనా సరే. వాళ్ళ ఆట ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, అదే చూద్దాం తప్పితే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వీళ్ళు హెల్ప్ చేస్తాను, నేను పాట పాడతానంటే మాత్రం నమ్మొద్దు. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కూడా ఒక పాటతోటే అది ప్లాట్ఫామ్లోకి వెళ్ళడం కుదరదు, పైగా లోపలికి వెళ్తే నువ్వు ఆటలు ఆడలేవు, చేయలేవు అని అతన్ని రిజెక్ట్ చేసేసారు. ఆయన టాస్క్ ఇచ్చారు, హ్యాంగ్ చేశాడు, ఎలాడాడు, అయినా కానీ వెళ్ళిపోయాడు బయటికి. నెక్స్ట్ నాగ్ ప్రశాంత్ లాయర్. ఇతను రావడంతో నాకు 3 టాలెంట్లు ఉన్నాయి. పిల్లడి వయసు, పెద్దోడి వయసు, ఇంకొక ముసలోడి వయసు, 3 వయసులు వేరువేరుగా మాట్లాడతాను అన్నాడు. మాట్లాడమంటే 3 ఒకే గొంతు మాట్లాడుతున్నాడు. బిందు మాధవ్ అప్పుడే అడిగేసింది, ఏంది 3 ఒకలాగే ఉన్నాయి కదా అని. అంటే ఎడిటింగ్ వాళ్ళు వీడియో పంపించింది 3 వేరు వాయిస్లతో వీడియో పంపించాడంట. ఇక్కడే ఒకే వాయిస్ వినిపిస్తుంది, అందుకు వీళ్ళు ఒకే వాయిస్ వినిపిస్తుంది కానీ అడిగారు. మరి ఎడిటింగ్ లేపేశారు కదా, అంతా ఆ వాయిస్ అదంతా కూడా ఎడిటింగ్లు మొత్తం లేపడేసి మరి నువ్వు లాయరు కదా ఏం చేస్తావనంటే హౌస్లోకి వెళ్ళి కేసులు ఏర్పాటు చేసుకుంటావని అడిగాడు నవదీప్ జోగ్గా. వాళ్ళ అమ్మ కోరికేమో లాయర్ అవ్వాలనంట, లాయర్ అంటాడు అమ్మ, అలానేమో బీటెక్ అంట. వాళ్ళ అమ్మ నాన్న కోరిక నెరవేర్చాడు, ఈయన కోరిక ఈ ప్లాట్ఫామ్ మీద రావాలనంట. ఇతను పక్క కామన్ మ్యాన్, కానీ ఇతను చేసే వేరియేషన్స్ అనేవి కరెక్ట్గా లేవు. పంపించిన వీడియోకి ఇతను చేసేదానికి పొంతన కుదరక ఇతను కూడా రిజెక్ట్ చేసేసారు 3. నెక్స్ట్ శ్రేయ. ఈ పాప అయితే చిన్నపిల్ల, 19 సంవత్సరాలైనా అంత మెచ్యూరిటీగా చాలా ఆలోచిస్తూ చదువుకుంటూ వాళ్ళ అమ్మకి వంటలో హెల్ప్ చేస్తూ కుక్ చేసిద్దంట వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న టైలర్ అంట. వాళ్ళ అమ్మకి కుకింగ్లో అంటే కర్రీ పాయింట్ ఏదో వాటిలో హెల్ప్ చేస్తూ చదువుకుంటూ చిన్న రీల్స్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఒకటే అంటుంది. మరి ఈ వయసులో ఎందుకు వచ్చావు ఇంత ప్లాట్ఫామ్కి అని అంటే, ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కష్టపడితే కొంచెం నా వయసు కొంచెం పెరిగేటప్పటికి ఇక వేరే లెవెల్లో ఉంటాను, నేను హై లెవెల్లో ఉండొచ్చు కదా, నేను అందుకే వచ్చానంటే చాలా మెచ్యూరిటీగా ఉంది. చిన్నపిల్లనా కానీ చాలా బాగా ఆలోచించింది. అభిజిత్ చాలా ఇంప్రెస్ అయ్యాడు, ఎందుకంటే నీ వయసులో నేను ఏం బిగుతున్నాను అన్నాడు ఒకటే మాట అక్కడ. అంటే ఆ వయసులో ఏందో కూడా నాకు తెలియదు అన్నట్టు, ఎంజాయ్గా తిరిగా అన్నట్టు మాట్లాడాడు. కానీ ఆ పాప బాధ్యతగా వచ్చింది కాబట్టి ఆ పాపని 3 గ్రీన్లు ఇచ్చి డైరెక్ట్గా 15 మందికి పంపించేశారు. బాగుంది, ఇరిటేషన్ క్యారెక్టర్ కాదు. కాకపోతే ఒక స్కిట్లో భాగంగా శ్రీముఖి నీ గులాబ్ జామ్ తినేసి ఏం చేస్తావంటే కొంచెం పెద్దగా అరిసింది, కానీ అయినా కానీ ఆ విధానంలో బాగుంది అమ్మాయి. ఈ దమ్ము శ్రీజలాగా ఇరిటేషన్ క్యారెక్టర్ ఏం కాదు, చిన్నపిల్ల అయినా మంచిగా ఆలోచన చేసింది కాబట్టి అమ్మాయిని డైరెక్ట్గా 3 కూడా గ్రీన్ ఇచ్చేశారు, 15 మందిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రవి. ఈ రవి అనే పర్సను లేడీస్ని కించపరచడం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో కూడా, అంటే 200 మంది గ్రూప్ డిస్కషన్ పిలిచారు కదా, ఆ డిస్కషన్లో కూడా మగవాళ్ళే గ్రేటు ఆడవాళ్ళు లో అన్నట్టు మాట్లాడాడంట. అదే క్వశ్చన్ శ్రీముఖి రైజ్ చేసింది. నువ్వు మగవాళ్ళు గ్రేట్ అన్నావు, ఆడవాళ్ళు తక్కువ అన్నావు, ఏ విషయంలో అన్నావు, నువ్వు ఎందుకు అన్నావు ఆ మాట అని అడిగింది. అవును, మరి ఇల్లు నడిపేది మగవాళ్ళం మేము, ఇంటి యజమానులు మగవాళ్ళం మేము, అందుకే నేను మగవాళ్ళు గొప్ప అన్నాడు. తర్వాత లేడీస్ ఏం చేస్తారు, అరగంట పురిటి నొప్పులు పడతారు అంతే కదా, తర్వాత వాళ్ళు అంతే ఉంటారు కదా, హ్యాపీగా ఉంటారు అన్నట్టు మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు, ప్రాణం పోయి మళ్ళీ వస్తుంది ఆ బిడ్డను కానీ టైంలో. ఆడదాన్ని కించపరచకూడదు కదా, తప్పు కదా అది. అతను చేసే విధానానికి వాళ్ళకి నచ్చలేదు. పైగా అప్పటికి కూడా ఎంతన్నా ఏదైనా తేడా వస్తుందని చీర కట్టించి కూడా నడిపించి కూడా ఇప్పుడు ఆడవాళ్ళు గ్రేట్ అని చెప్పంటే స్కిట్ కోసం గ్రేట్ అంటున్నాడు. స్కిట్ కోసం గ్రేట్ ఏంది, వాళ్ళ అమ్మ ఆడపిల్లే కదా, భార్య ఆడపిల్లలే కదా. కాబట్టి అతను వేరియేషన్, అతని పద్ధతే, అతని విధానమే బాగలేదు. కాబట్టి అతను చూసిన వీడియోలు కానీ బయట అనుకునేవిగా అతని బ్రెయిన్లో బాగా ఫీడ్ అయినట్టున్నాయి. మరి ఎందుకు ఆ వేలోకి వెళ్ళాడు కాబట్టి అతన్ని పూర్తిగా రిజెక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. మంచి పని చేశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 3 తేజ. ఇంతకుముందు ఏమన్నా చెప్పుకున్నాం, సింగరు అబ్బాయి, చాలా పెద్ద సింగర్. అటువంటి సింగర్ రాగానే పాట పాడాడు. ఎందుకంటే మన ప్రతి బీబీ షోలో ఒక సింగర్ కంపల్సరీ ఉంటాడు, శ్రీరామ్ లాగా, మన రేవంత్ లాగా, అట్లా మంచి ఒక సింగర్ పక్కా ఉంటాడు. మరి ఈ సింగరు బీబీని డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు రాకుండా కామన్ మ్యాన్లో వచ్చేసి, కామన్ మ్యాన్ ఇప్పుడు ఏమంటున్నాడు, నవదీప్ ఏమన్నాడు, నీకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది, దాంట్లో ఇంకా పికప్ అవ్వు, నువ్వు దాంట్లో ఇంకా చూసుకో,
ఇది కామన్ మ్యాన్లకు అన్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ కామన్ మ్యాన్లు కాదు కదా, వాళ్ళకు కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది కదా, అది కరెక్ట్ కాదు కదా. ఈ ప్లాట్ఫామ్లో తను ఏదన్నా తన ప్లాట్ఫామ్లో లో అయితే ఇక్కడ స్టేజ్ మీద దాన్ని పికప్ చేసుకోవడానికో లేదా తనేంటో తన టాలెంట్ చూపించుకోవడానికో కోట్ల మంది జనం చూస్తారు కాబట్టి ఒక అవకాశంలాగా తను వచ్చాడు. దాన్ని డిస్కరేజ్ చేసినట్టు అనకూడదు కదా. మరి వచ్చిన వాళ్ళందరూ కామన్ మ్యాన్లు కాదు కదా అని నవదీప్ గారు అని 2 గ్రీన్లు వచ్చినాయి, ఒక రెడ్ ఇచ్చేసి మళ్ళీ చూస్తామన్నట్టు పంపించేశారు. 2 రెడ్ ఇచ్చారు, మళ్ళీ చూస్తాం, 2 రెడ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో మరి. మర్యాద మనిషి వచ్చాడు, ఆయన ప్రొఫైల్ చాలా ఉంది, కాకపోతే ఒక మైండ్ గేమ్ ఆడే విధానం ఉంది అతనిలో. మరి అతనికి ఇచ్చారంటే అతనికేమో ఒక రెడ్ ఇచ్చి 2 గ్రీన్ ఇచ్చాడు మళ్ళీ చూస్తామని. కల్కి 2 గ్రీన్లు వచ్చినాయి. బిందు మాధవి రెడ్ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది? బిందు మాధవితో పోటీ పడింది, బాగానే ఉంది. డాడీ నా మమ్మల్ని చూస్తావు, మేము 3 ఆడపిల్ల, మా నాన్నకి ఇష్టం లేదు అంటే, ఇష్టం లేకపోతే ఆ స్టేజ్ దాకా పెంచరు కదా. అంత పెద్ద ప్లాట్ఫామ్ పెట్టుకొని మా డాడీకి 3 ఆడపిల్లలు, మేము ఇష్టం లేకపోయినా 3 అన్నాడు, మేమంటే ఇష్టం లేదు, అది కరెక్ట్ మాట కాదు. ఇష్టం లేకపోతే అంతగా పెంచరు కదా, పెళ్ళిళ్ళు చేయరు కదా. పెంచి పెద్ద చేసి చదివించి మిస్ తెలంగాణ రన్నరప్పగా మిగిలిందంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత దాకా రాదుగా, తల్లిదండ్రుల బ్లెస్సింగ్ లేకుండా. అట్లాంటి పట్టుకొని డాడీ మాకు ఇష్టం లేదంటే ఇది కరెక్ట్ కాదేమో. అక్కడ పిల్లలే కానీ పెద్దవాళ్ళు ఇంటి దగ్గర బాధపడతారనేది ఆలోచన లేకుండా ఆ ప్లాట్ఫామ్ నిలబడి ఆ మాట్లాడటం, ఏడవటం, సింపతితోటి అక్కడ వాళ్ళు గ్రీన్ ఇవ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ ముఖ్యం మనకి, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు ముఖ్యం కాబట్టి అవి చూస్తారు. కానీ ఏడవటం వల్ల లేదంటే స్టేజ్ మీద చూస్తాం చెప్పొచ్చాను మా డాడీకి అంటే, మరి వాళ్ళ హస్బెండ్ పెళ్ళయింది, డాడీ అని చూసేది, హస్బెండ్ చూడ్డా, హస్బెండ్ పొగడ్డా, హస్బెండ్ మెచ్చుకోడా, సంతోషపడ్డా నా భార్య స్టేజ్ మీద BB9లో ఉందని సంతోషపడ్డా. ఆమె కరెక్ట్ విధానం కాదేమనిపించింది నాకు. ఎందుకంటే డాడీ ఒక్కడే కాదు కదా, హస్బెండ్ కూడా ఉన్నాడు కదా, అతను ఇంకా సంతోషపడతాడు నా భార్య అక్కడ చేస్తుందంటే. ఎందుకంటే ఇల్లు సర్దిద్దుకోవాలి, తన స్థానాన్ని అంతా భర్తీ చేసుకుంటూ ఇంట్లో అన్నీ చేసుకోవాలి, మరి తను కూడా అనుకోవాలి కదా. అందుకని ఆమెకి మరి ఏం ఆలోచించిందో, బిందు మాధవి అయితే రెడ్ ఇచ్చేసింది, నవదీప్ అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చారు. ఓకే, వీళ్ళ 11 మందిని చూపించారు. మధ్యలో అయితే మరి చెత్త అనుకున్నారేమో, కొంతమంది రేటింగ్లు లేపేశారు. ఓవరాల్గా చూస్తే జడ్జెస్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంతమందిని మరి ఎందుకు గ్రీన్ ఇచ్చారో ఒక్కోసారి రెడ్ ఎందుకు ఇచ్చారు అనేది పాపం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే అటువంటి క్యాండిడేట్లు వచ్చి చిందరవందర చేసి పడేస్తున్నారు అగ్ని పరీక్షని. మామూలు ఇంటరేషన్లు కాదు అసలు, విచిత్రమైన అంటున్నారు. ఆ షో అంతా చిందరవందర చేస్తున్నారు. కొంతమంది డీసెంట్గా వచ్చేవాళ్ళు వస్తున్నారు, డీసెంట్గా చేసుకుని వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకేమైంది షో చూడండి, చూసి వీడియో వినండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ 3 జరుగుతుంది. ఈ రోజుతోటి ఆ మిగిలిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసేస్తారు, చెత్తనంతా మొత్తం దూరం పెట్టేస్తారు, రేటింగ్ లేపేస్తున్నారు, పెట్టేసి ప్రోమోలు వస్తున్నాయి. నెక్స్ట్ వీడియో ప్రోమోలతో కూడా చేస్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 15 మందిలో వీళ్ళు కరెక్టేనా, కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తున్నారా, మీకు ఏమనిపిస్తే ఇస్తున్నారంటే కామెంట్ చేయండి, ఇవ్వట్లేదంటే కూడా కామెంట్ చేయండి, అసలు ఏమి లేకపోతే కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.